వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇక్కడ నేరుగా మీరు ఆఫ్లైన్ క్లాసెస్ని పొందవచ్చు. సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, గ్రూప్ 2, 3, 4 ఇలా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం క్లాసెస్ని తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో కూడా క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని ప్లే స్టోర్ నుంచి లేదా iOS నుంచి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు. ఇక మనం ఈరోజు 2022కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి అంశంతో స్టార్ట్ చేద్దాం. ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే సెప్టెంబర్ 14th హిందీ దివాస్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? హిందీ దివాస్ అని అంటున్నాం. సో హిందీ దివాస్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ హిందీ దివాస్ని జరపడం వెనుక ఉద్దేశం ఏంటి, అలాగే ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు, ఇలాంటివన్నీ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ సార్ అని అంటే ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి జాతీయ స్థాయిలో అంటే దేశ స్థాయిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ మీద, దెన్ లేదు అని అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైన తేదీల మీద క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో వస్తాయి. సో మరి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తూ ఉన్నాము అని అంటే హిందీ దివాస్ అని అంటున్నాం. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల హిందీ దివాస్ని ఎప్పుడు నిర్వహించారు అని అంటారు. అప్పుడు మీరు 14th సెప్టెంబర్ అని చెప్పేసి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఏమంటున్నాం? 14 సెప్టెంబర్న హిందీ దివాస్ని, హిందీ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ హిందీ దినోత్సవానికి సంబంధించి, హిందీ డేకి సంబంధించి ఎందుకు సెప్టెంబర్ 14th దీన్ని నిర్వహిస్తున్నాము అని అంటే రాజ్యాంగ సభ ఎప్పుడు అని అంటున్నాం, ఎవరు అని అంటున్నాం? రాజ్యాంగ సభ ఈ సెప్టెంబర్ 14th ఎప్పుడు అని అంటే 1949 సెప్టెంబర్ 14th హిందీని అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. ఎలా గుర్తించింది అని అంటున్నాం? హిందీని అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. సో ఇలా గుర్తించినందుకు గాను ఈ డేట్నే మనం ఏం జరుపుతున్నాము అని అంటే హిందీ దివాస్గా జరుపుతూ ఉన్నాం. ఏమంటున్నాం? హిందీ దివాస్గా జరుపుతూ ఉన్నాం. హిందీ దినోత్సవం లేకపోతే హిందీ డే అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఎందుకు నిర్వహిస్తున్నాం సెప్టెంబర్ 14th అని అంటే ఇగో రాజ్యాంగ సభ అనేది 1949లో సెప్టెంబర్ 14న హిందీని ఇంగ్లీష్తో పాటు అధికారిక భాషగా గుర్తించింది కాబట్టి హిందీ దివాస్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. మరి మొదటిసారి ఇలా గుర్తించిన తర్వాత హిందీ దివాస్ అనేది ఎప్పుడు నిర్వహించడం జరిగింది అని అంటే 1953 సెప్టెంబర్ 14న 1953 సెప్టెంబర్ 14న హిందీ దివాస్ని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. సో మనం సెప్టెంబర్ 14న హిందీ దివాస్ని జరుపుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారి హిందీ దివాస్ని ఏ సంవత్సరంలో నిర్వహించారు అని చెప్పేసి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఇయర్ ఏంటి అని అంటే ఇగో 1953. మరి హిందీ దివాస్ని ఎప్పుడు హిందీని అధికారిక భాషగా ఎప్పుడు గుర్తించింది రాజ్యాంగ సభ అంటే 1949 సెప్టెంబర్ 14 అని అంటున్నాం. సో ఇలా ఈ హిందీ దివాస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్గా చూడడం జరుగుతూ ఉంది. మరి అంతకంటే ముందు ఎవరైనా హిందీని జాతీయ భాషగా, అధికారిక భాషగా గుర్తించాలి అని చెప్పేసి ప్రపోజల్స్ని తీసుకొచ్చారా, ఆ ప్రతిపాదనను ముందు పెట్టారని అంటే ఆ ప్రతిపాదనను మొదటిసారి హిందీని అధికారిక భాషగా గుర్తించాలి అని చెప్పేసి మొదటిసారి ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు అని అంటే మహాత్మా గాంధీ గారు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం, ఎవరు అని అంటున్నాం? మహాత్మా గాంధీ గారు హిందీని అధికార భాషగా గుర్తించాలి అని చెప్పేసి మొట్టమొదటిసారి ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు, ఎప్పుడు అని అంటే 1918లో జరిగినటువంటి సమ్మేళనంలో, హిందీ సమ్మేళనంలో ఈ ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 1918లో మహాత్మా గాంధీ హిందీని అధికారిక భాషగా గుర్తించాలి అని చెప్పి ఒక ప్రపోజల్ను తీసుకొచ్చారు అని అంటున్నాం. సో ఇలా మనం ప్రతి ఏడాది సెప్టెంబర్ 14న హిందీ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి
దివాస్ అని చెప్పేసి అంటున్నాం, దినోత్సవం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ హిందీకి సంబంధించి దీనికి ఇంకా అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకోసం అని చెప్పేసి భారతీయ రాజభాష సమ్మేళనం అనేది ఇటీవల ప్రారంభించడం జరిగిందండి. సో దీని మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. భారతీయ రాజభాష సమ్మేళనం మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు? మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు? ఇలా క్వశ్చన్ అడగొచ్చండి. నిర్వహించారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే, దీనికి సంబంధించి 2021లో దీన్ని మొదటిసారి నిర్వహించారు అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హిందీ దివాస్ సందర్భంగా భారతీయ రాజభాష సమ్మేళనం అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంది. సో దీనిలో భాగంగా మొదటిసారి హిందీని మరింత ప్రోత్సహించడం కోసం భారతీయ రాజభాష సమ్మేళనంను 2021లో మొదటిసారి నిర్వహించడం జరిగింది అని అంటున్నాం. ఎప్పుడు నిర్వహించారు అని అంటున్నాం? 2021లో నిర్వహించారు అని అంటున్నాం. ఏం నిర్వహించారు? భారతీయ రాజభాష సమ్మేళనం అనేది నిర్వహించారు. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు దీనిని అని అంటే, హిందీని మరింత ప్రోత్సహించేందుకోసం అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక నెక్స్ట్ ఈ హిందీకి సంబంధించి మరి ప్రపంచ హిందీ దినోత్సవం ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే, ప్రపంచ హిందీ దినోత్సవం కూడా ఉంది. ఎప్పుడు నిర్వహిస్తున్నాం ప్రపంచ హిందీ దినోత్సవాన్ని అని అంటే, ప్రపంచ హిందీ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే, ఈ దినోత్సవం జనవరి 10న నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం. జాతీయ హిందీ దివాస్ ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 14 అని అంటున్నాం. ఈ రెండు డేట్లను కూడా ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ హిందీ దినోత్సవం అంటే మీరు చెప్తారు జనవరి 10. మరి జాతీయ హిందీ దివాస్ ఎప్పుడు నిర్వహించడం జరిగింది అని అంటే సెప్టెంబర్ 14 అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారు. అలాగే మనం ఇక్కడ చెప్పినటువంటి ఈ పాయింట్, భారతీయ రాజభాష సమ్మేళనం అనేది మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2021. ఇప్పుడు హిందీని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను హోం మంత్రిత్వ శాఖ అనేది ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ హిందీ దివాస్ అనేటువంటి టాపిక్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. అయితే మరి హిందీ అనేది చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి భాషగా కూడా గుర్తించడం జరుగుతూ ఉంది ప్రపంచంలో. సో మరి ఎన్నవ స్థానంలో హిందీ మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు ప్రపంచంలో అని అంటే 3వ స్థానంలో ఉన్నారండి. ఎన్నవ స్థానం అని అంటున్నాం? 3rd ప్లేస్లో ఈ హిందీని మాట్లాడేటువంటి ప్రజలు, ఈ లాంగ్వేజ్ని ఎక్కువ మాట్లాడుతున్నటువంటి వారి స్థానం ఎంత అని అంటే, ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 3rd ప్లేస్, 3వ స్థానం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ హిందీ దివాస్కి సంబంధించినటువంటి టాపిక్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అది విండ్ ఫాల్ ట్యాక్స్. ఏమని అంటున్నాం? సో విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది మనకు కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. విండ్ ఫాల్ ట్యాక్స్. సో ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మాట్లాడాలి. అలాగే ఈ ట్యాక్స్ దేనిపై విధిస్తారు అనేది కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఇటీవల విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఏ విభాగంలో విధించడం జరిగింది అని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అంశాన్ని మనం కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఏదైనా సంస్థలకి, ముఖ్యంగా చమురు సంస్థలకి సంబంధించి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతూ ఉంది. ఎవరిపైన అని అంటున్నాం? ముడి చమురికి సంబంధించి, అలాగే చమురు ఉత్పత్తిదారులకి సంబంధించి, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లైక్ ఇలాంటివి చమురు ఉత్పత్తిదారులకి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతూ ఉంది. ఎవరిపైన అని అంటున్నాం? ముడి చమురికి సంబంధించి ముడి చమురు ఉత్పత్తిదారులపైన
ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతూ ఉంది. ఎందుకు వీళ్ళపైన విధిస్తున్నారు సార్ అని అంటే వీరికి సంబంధించి ఊహించనటువంటి ఆదాయాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి అని అంటే ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురికి సంబంధించినటువంటి ధరలు అనేవి అమాంతం పెరిగిపోయాయి. ఈ పెరగడం ద్వారా ఏమవుతుంది అని అంటే ముడి చమురును ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకి, ఆ ఉత్పత్తిదారులకి ఊహించనటువంటి అనర్హమైనటువంటి ఆదాయం అనేది వస్తుంది. ఏమొస్తుంది అని అంటున్నాం? అనర్హమైన ఆదాయం, అలాగే ఊహించనటువంటి ఆదాయం అనేది వస్తూ ఉంది. ఏమొస్తూ ఉంది? ఊహించనటువంటి ఆదాయం అనేది వస్తూ ఉంది అని అంటున్నాం. సో ఇలా వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయానికి సంబంధించి ఈ ముడి చమురు ఉత్పత్తిదారులు మాత్రమే బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ప్రజల మీద విపరీతమైన ట్యాక్సెస్ పడుతూ ఉన్నాయి, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇలాంటి వాటి ద్వారా. సో ఇప్పుడు ఈ సంస్థలు కానీ, ఈ వ్యక్తులు కానీ, ఈ కంపెనీలు కానీ పొందుతున్నటువంటి ఆదాయాన్ని అనర్హమైనటువంటి ఆదాయం అని అంటున్నాం, ఊహించనటువంటి ఆదాయం అని అంటున్నాం. ఈ అనర్హమైన ఊహించనటువంటి ఆదాయం పైనే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని ఇటీవల విధించడం జరిగింది. ఇటీవల అంటే ఎప్పటి నుంచి విధిస్తూ ఉన్నారు దీన్ని అని అంటే జూలై 1 నుంచి విధించడం జరుగుతూ ఉంది విండ్ ఫాల్ ట్యాక్స్. ఏం విధిస్తూ ఉన్నారు అని అంటున్నాం? జూలై 1 నుంచి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతూ ఉంది. మరి ఇలా విధిస్తున్నటువంటి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ అంశం అనేది చర్చకు వచ్చినప్పుడు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు స్పందించి విండ్ ఫాల్ ట్యాక్స్ విధించడం సరైనదే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఇలా విధిస్తున్నటువంటి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ద్వారా అసాధారణమైనటువంటి లాభాలు పొందుతున్నటువంటి వ్యక్తులు ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక కంపెనీకి సంబంధించి ఈ ముడి చమురికి సంబంధించి 1 టన్ పైన ఎంత ట్యాక్స్ని పే చేస్తూ ఉన్నారు అని అంటే 23,250 రూపాయలని పే చేయడం జరుగుతూ ఉంది. టన్ను ముడి చమురికి ఎంత ట్యాక్స్ని పే చేస్తూ ఉన్నారు విండ్ ఫాల్ ట్యాక్స్ని అని అంటే 23,250 రూపాయలని పే చేయడం జరుగుతూ ఉంది ట్యాక్స్ రూపంలో. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? ముడి చమురికి సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు అని అంటున్నాం. సో మరి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని విధించడానికి కారణాలను ఏం చెప్తా ఉంది ప్రభుత్వం అని అంటే కేంద్ర ప్రభుత్వం మేము విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఊరికే వేయడం లేదు, ఈ ట్యాక్స్ ద్వారా వినియోగదారులు పన్నుల రూపంలో కడుతున్నటువంటి అలాగే అధికంగా భారం పెరిగినటువంటి డబ్బులను తిరిగి వినియోగదారులకే పంచుతా ఉన్నాము అని చెప్తా ఉంది. ఏమంటుంది? వినియోగదారుల సంక్షేమం అని చెప్పేసి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. వినియోగదారుల సంక్షేమం కోసం అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక రెండోది ఏమంటుంది? సామాజిక సేవా కార్యక్రమాలలో ఈ ట్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉంది. అలాగే మూడో అంశాన్ని ఏం చెప్తా ఉంది అని అంటే ఏదైతే దేశానికి ఏర్పడేటువంటి వాణిజ్య లోటు ఉంటుందో ఇక వాణిజ్య లోటును కూడా సరిచేయవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక వాణిజ్య లోటు తర్వాత నెక్స్ట్ ఏమంటుంది అని అంటే కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ని విధించడం వెనుక భారత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది. ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో ఇదే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని విధించడం వెనుక ఉద్దేశం ఏంటి? వినియోగదారులు చెల్లిస్తున్నటువంటి ఏదైతే డబ్బు ఉందో అది తిరిగి మళ్ళీ వారి సంక్షేమం కోసమే పంచడం జరుగుతూ ఉంది. సామాజిక సేవా కార్యక్రమాలకి ఇది ఊతమిస్తూ ఉంది. దేశానికి ఏర్పడేటువంటి వాణిజ్య లోటుని సవరించవచ్చు విండ్ ఫాల్ ట్యాక్స్ ద్వారా. అలాగే నాలుగోది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంది ట్యాక్స్ రూపంలో అని చెప్పేసి చెప్తా ఉంది. ప్రభుత్వం ఇలా సమర్థించుకుంటుంది. ఇప్పుడు ఈ ముడి చమురు సంస్థలకి ముడి ఉత్పత్తిదారులకి రావాల్సినటువంటి ఆదాయం కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది పెద్ద నష్టమేం లేదు అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. సో ఇలా మనం ఈ అంశాన్ని
అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిమ్మల్ని ఎక్కడైనా విండ్ఫాల్ ట్యాక్స్ అనేది దేని మీద విధించారు, ఎవరి మీద విధించారు అని అంటే ముడి చమురుకి సంబంధించి ఉత్పత్తిదారులపైన విధించడం జరిగింది అని చెప్పాలి. మరి ఒక టన్ను ముడి చమురుకి ఎంత విధించారు విండ్ఫాల్ ట్యాక్స్ని అని అంటే 23,250. సో ఈ విండ్ఫాల్ ట్యాక్స్కి సంబంధించి ఎప్పటి నుంచి విధిస్తూ ఉన్నారు అని అంటే జూలై 1 నుంచి. సో ఇది ఏ ఆదాయం మీద విధించడం జరుగుతుంది అని అంటే అనర్హమైనటువంటి ఆదాయం, ఊహించినటువంటి ఆదాయం మీద విధించడం జరుగుతూ ఉంది విండ్ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి మనం మాట్లాడాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం దీనికి కారణాలు ఏం చెప్తా ఉంది అని అంటే వినియోగదారుల సంక్షేమం అంటుంది, సామాజిక సేవ అంటుంది, వాణిజ్య లోటు అంటుంది, ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. దీని తర్వాత మనం మరొక టాపిక్ మాట్లాడదాం. అదేంటి అని అంటే మోడర్న్ స్లేవరీ, ఆధునిక బానిసత్వం అని అంటున్నాం. ఏమంటున్నాం? ఆధునిక బానిసత్వం. సో ఈ ఆధునిక బానిసత్వానికి సంబంధించి ILO రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి. ఏమంటున్నాం? రిపోర్ట్ని ఇచ్చింది అని అంటున్నాం. ILO అని అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ILO ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ILO వచ్చేటువంటి రిపోర్ట్స్ పైన మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు ఇండెక్సెస్ రిపోర్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ILO ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల మంది మోడరన్ ఆధునిక బానిసత్వంలో ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అని చెప్తా ఉంది ILO. ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ లెక్కల ప్రకారం 2021 సంవత్సరానికి సంబంధించి ఇగో ప్రపంచవ్యాప్తంగా కూడా 50 మిలియన్ల మంది ఆధునిక బానిసత్వంలో ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉంది. సో దీన్నే గ్లోబల్ ఎస్టిమేట్ ఫర్ మోడర్న్ స్లావరీ పేరుతోటి రిలీజ్ చేయడం జరిగింది. ఏమని అంటున్నాం? గ్లోబల్ ఎస్టిమేట్స్ ఫర్ మోడర్న్ స్లేవరీ అనేటువంటి రిపోర్ట్ని 2021ని ఎవరిచ్చారు అని అడుగుతారు రేపు ఎగ్జామ్లో. మనం ILO అని చెప్తాం. ILO ఇటీవల 2021కి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అని అంటే గ్లోబల్ ఎస్టిమేట్స్ ఫర్ మోడర్న్ స్లేవరీ రిపోర్ట్స్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది దేని గురించి చెప్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 50 మిలియన్ల మంది అంటే సుమారు 5 కోట్ల మంది మోడర్న్ బానిసత్వంలో, ఆధునిక బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇలా ఉన్నటువంటి ఆధునిక బానిసత్వానికి సంబంధించి 5 కోట్ల మందిలో సుమారు 2,80,00,000 మంది, ఎంత అని అంటున్నాం? 2,80,00,000 మంది బలవంతపు పనిలో ఉన్నారు అని చెప్తా ఉంది. ఎందులో ఉన్నారు? బలవంతపు పనిలో ఉన్నారు అని చెప్తా ఉంది ఈ రిపోర్ట్. ఇక ఏదైతే ఒక 2,20,00,000 మంది బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకొని బతుకుతా ఉన్నారు అని చెప్తా ఉంది. బలవంతపు పెళ్ళిళ్ళతో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్తా ఉంది. ఇదే ఈ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్కి సంబంధించి గత 5 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తే విపరీతంగా ఆధునిక బానిసత్వం పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉంది. 2016లో ఈ ఆధునిక బానిసత్వానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అని అంటే కేవలం 10 మిలియన్ల మంది మాత్రమే, అంటే 1 కోటి జనాభా మాత్రమే ఆధునిక బానిసత్వంలో ఉన్నారు. ఎప్పుడు ఇది అనంటే 2016లో అని అంటున్నాం. 2016లో ఆధునిక బానిసత్వంలో 10 మిలియన్ల మంది ఉంటే ఇది 2021కి వచ్చేసరికి 50 మిలియన్లకు పెరిగింది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. సో అంటే 5 ఏళ్లలో ఈ సంఖ్య అనేది చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అని అంటే ఇటీవల ఆధునిక బానిసత్వం నుంచి రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అని అంటే ILO. ఏ పేరుతో ఇచ్చింది? గ్లోబల్ ఎస్టిమేట్స్ ఫర్ మోడర్న్ స్లేవరీ అనేటువంటి పేరుతో ఇచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్కి సంబంధించి? 2021కి. ఎంతమంది బానిసత్వంలో ఉన్నారు? 50 మిలియన్ల మంది. ఇందులో బలవంత పనిలో 2,80,00,000 మంది, అలాగే 2,20,00,000 మంది బలవంత పెళ్ళిళ్ళతో బతుకుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నదే ఈ రిపోర్ట్.
మరి ఐఎల్ఓ అనేది దేనికి అనుబంధ సంస్థ అంటే యుఎన్ఓకు అనుబంధ సంస్థ. ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అని అంటున్నాం. ఐఎల్ఓ అనేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో దీన్ని స్థాపించడం జరిగింది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాడండి మిమ్మల్ని, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది అని అంటాడు. సింపుల్గా నువ్వు 1919 అని చెప్పినావు అనుకో, ఆన్సర్ రైట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇది దేనికి అనుబంధ సంస్థ అని అంటాడు. సో ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటున్నాం. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అని చెప్తే ఎనఫ్ సరిపోతుంది. సో దీని తర్వాత మనం మరొక టాపిక్ని గురించి డిస్కస్ చేద్దాం. అదే ఏంటి అని అంటే చిరుతల ప్రవేశం. సో ఈ టాపిక్ ఎలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు అని అంటే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది, జాతీయ పార్కులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది, ఓవరాల్గా జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశం. ఇగో మీకు ఎనీ ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ ఏబిపిఎస్సికి సంబంధించి టాపిక్ 4గా అడుగుతూ ఉన్నారండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. అదే ఏంటి అని అంటే కూనో నేషనల్ పార్కులో చిరుతల ప్రవేశం. ఏమంటున్నాం? కూనో నేషనల్ పార్క్ చిరుతల ప్రవేశం. సో ఇప్పుడు చిరుతలు భారతదేశంలో లేవా సార్ అని అంటే లేవండి. అసలు ఆసియాలోనే చిరుతలు లేవు. ఒకప్పుడు ఆసియా చిరుతలు అనేవి ఉండేవి. ఏమంటున్నాం? ఆసియా చిరుతలు అనేవి ఉండేవి. ఈ ఆసియా చిరుతలు ఏమైనాయి అని అంటే ఈ చిరుతలు అనేవి అంతరించిపోయాయండి. ఏమయ్యాయి? అంతరించిపోయాయి. సో ఈ అంతరించిపోయిన చిరుతలను తిరిగి ప్రవేశపెట్టేదే ఇగో ఈ చిరుతల ప్రవేశం. సో మరి భారతదేశంలో చిరుతలు అనేవి ఎప్పుడు అంతరించాయి ఆసియా చిరుతలు అని అంటే 1952లో పూర్తిగా అంతరించిపోయాయి. ఏమంటున్నాం? చిరుతలు అనేవి ఎప్పుడు అంతరించిపోయాయి అని అంటే 1952లో అంతరించిపోయాయి అని అంటున్నాం. మరి ఇలా అంతరించిపోయినటువంటి చిరుతలకి సంబంధించి వీటిని ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఇవి ఎందుకు అంతరించిపోయినాయి అని అంటే పెరిగినటువంటి వాతావరణ మార్పులు కావచ్చు, అలాగే ఇతర ఆహార సంక్షోభాలు కావచ్చు, ఇలాంటి కారణంగా చిరుతలు అనేవి అంతరించిపోయాయి. కానీ ఆసియా చిరుతలు ఒకే ఒక దేశంలో ఉన్నాయండి. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, ఆసియా చిరుతలను కలిగి ఉన్న దేశం ఏది? ఆసియా చిరుతలు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఇరాన్ దేశంలో ఉన్నాయి. ఇరాన్ దేశంలో మినహా మిగతా ఆసియా కాంటినెంట్లో, ఆసియా ఖండంలో ఏ దేశంలో కూడా చిరుతలు లేవు. ఇరాన్లో మాత్రం ఆసియా చిరుతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు భారతదేశం చిరుతల్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఒక ప్రణాళికను రచించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు నమీబియా నుంచి ఎక్కడ అని అంటున్నాం? నమీబియా 8 చిరుతలను తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎన్ని చిరుతలు అని అంటున్నాం? 8 చిరుతలు. ఇందులో ఒక 4 ఆడ చిరుతలు ఉన్నాయి, ఇక ఒక 4 మగ చిరుతలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి ఈ చిరుతలు ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు? సెప్టెంబర్ 17న వీటిని కూనో నేషనల్ పార్కులో 500 హెక్టార్ల ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఒక కరెంటు ఫెన్సింగ్ వేసి వీటిని పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్తో భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది. ఈ సెప్టెంబర్ 17న కూనో నేషనల్ పార్కులో 8 చిరుతలను ఎవరు ప్రవేశపెడతా ఉన్నారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. వీటిని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రవేశపెడతా ఉన్నారు అని అంటున్నాం. ఎందుకోసం? భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం, మన దేశంలో చిరుతలను మళ్ళీ తిరిగి వాటిని జీవింపజేయడం కోసం ఈ చర్యలను తీసుకుంటా ఉన్నారు. ఒక 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో చిరుతల జనాభా 21కి పెరుగుతుంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఎంతకి పెరుగుతుంది అని అంటున్నారు? 21కి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 ఇయర్స్ తర్వాత పెరుగుతుంది అని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ నమీబియాకి సంబంధించినటువంటి 8 చిరుతలను ఇటీవల ఏ నేషనల్ పార్కులో ప్రవేశపెట్టారు అని చెప్పేసి అడుగుతారు. కూనో నేషనల్ పార్క్. మరి ఈ కూనో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అంటే మధ్యప్రదేశ్లో ఉందండి. ఎక్కడ అని అంటున్నాం? మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది
కూనో నేషనల్ పార్క్. ఈ కూనో నేషనల్ పార్కు 2018గా జాతీయ పార్కుగా గుర్తించడం జరిగిందండి. కూనో నేషనల్ పార్క్ని జాతీయ పార్కుగా ఎప్పుడు గుర్తించారు అని అంటే 2018 అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఇదే కూనో నేషనల్ పార్క్ అనేది అంతకుముందు ఏంటి అని అంటే 1981 నుంచి కూడా కూనో నేషనల్ పార్క్ అనేది వన్యప్రాణుల అభయారణ్యం, ఏమంటున్నాం, వన్యప్రాణుల అభయారణ్యంగా మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం, వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది కూనో నేషనల్ పార్క్ గురించి. ఇప్పుడు కూనో నేషనల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటైంది? 1981లో వన్యప్రాణుల అభయారణ్యంగా మధ్యప్రదేశ్లో ప్రారంభమైంది. మరి ఇదే కూనో నేషనల్ పార్క్ని జాతీయ పార్కుగా ఎప్పుడు గుర్తించారు అని అంటే దీన్ని జాతీయ పార్క్గా 2018లో గుర్తించడం జరిగింది అని అంటున్నాం. ఎప్పుడు? 2018లో గుర్తించడం జరిగింది. ఇప్పుడు కూనో నేషనల్ పార్క్లో వేటిని ప్రవేశపెడుతున్నారు? చిరుతలను ప్రవేశపెడుతున్నారు. ఈ చిరుతలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నమీబియా దేశం నుంచి తీసుకొస్తా ఉన్నారు. మొత్తం ఎన్ని అంటున్నాం? 8 చిరుతలు అని అంటున్నాం. వీటిని ప్రవేశపెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 17. సో ఈ అంశం దేనికి సంబంధించింది అని అంటున్నాం? జీవ వైవిధ్యం, ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్ కోసం. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం. సో మరొక అంశం ఏంటి అని అంటే ఆరోగ్యంపై ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు ఇటీవల తగ్గింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఎవరు ప్రకటించారు అని అంటే ఇగో ఈ టాపిక్ నేషనల్ హెల్త్ అకౌంట్స్. సో ఇప్పుడు ఏ ఇయర్కి సంబంధించి వచ్చింది ఇది అని అంటే 2018-19కి సంబంధించి ఇటీవల గణాంకాలను విడుదల చేయడం జరిగింది. జాతీయ ఆరోగ్య అకౌంట్స్కి సంబంధించి 2018-19 సంవత్సరానికి సంబంధించిన లెక్కలు అనేవి వచ్చినాయి. సో ఈ లెక్కల ప్రకారం భారతదేశంలో జీడిపికి సంబంధించి దీన్నే స్థూల దేశోత్పత్తి అని అంటాం, దెన్ లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటాం. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఏం చెప్పింది అని అంటే భారతదేశంలో ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న తలసరి ఆదాయం తగ్గింది అని చెప్పింది. ఎంతకు తగ్గింది ఈ ఆదాయం అని అంటే 1.28%కి తగ్గిందండి. ఎంత అని అంటున్నాం? 1.28%కి తగ్గింది. 28 ఎంతకు తగ్గింది అని అంటున్నాం? 28%కి తగ్గింది. ఏ ఇయర్కి సంబంధించి? 2018-19లో. మరి ఇదే ఈ హెల్త్పై ఖర్చు పెడుతున్నటువంటి ఈ ఆదాయం 2017-18లో ఎంత ఉంది అని అంటే 1.35 ఉంది. ఇప్పుడు 1.35 అనేది 2017-18లో ఉంటే ఇది 18-19కి వచ్చేసరికి 1.28కి పడిపోయింది అని చెప్పేసి ఇటీవల ఎవరు చెప్పినారు అని అంటే నేషనల్ హెల్త్ అకౌంట్స్ అనేది చెప్పడం జరిగింది. ఏ ఇయర్కి సంబంధించి? 2018-19కి సంబంధించి. అంటే భారతదేశంలో హెల్త్పై చేసేటువంటి ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే నేషనల్ హెల్త్ పాలసీ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు? నేషనల్ హెల్త్ పాలసీ అనేది ఏం చెప్తా ఉంది అని అంటే భారతదేశంలో ఆరోగ్యం పైన ఖర్చు పెడుతున్నటువంటి ఆదాయం 2025 కల్లా 2.5కి పెరగాలి, 2.5% ఉండాలి అని చెప్పేసి నేషనల్ హెల్త్ పాలసీ అని చెప్తా ఉంది. నేషనల్ హెల్త్ పాలసీ ఇటీవల ఎప్పుడు వచ్చింది భారతదేశంలో అని అంటే 2017లో వచ్చింది. ఇప్పుడు ఇది 2025 కల్లా 2.5% పెరగాలనేటువంటి దాంతో పోలిస్తే ఇప్పుడు భారతదేశంలో పెడుతున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి విధానాలపై ప్రభుత్వం చేస్తున్న జీడిపిలో మొత్తం ఖర్చు తగ్గడం వలన ఇగో ఈ టార్గెట్ని రీచ్ కాలేము అని చెప్పేసి కూడా ఈ తాజా గణాంకాలు చెప్తున్నటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇటీవల ఆరోగ్యంలో తలసరి ప్రభుత్వ ఆదాయ ఖర్చు పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. దీనిని గురించి చెప్పింది ఎవరు అని అంటే నేషనల్ హెల్త్ అకౌంట్స్. ఏ ఇయర్కి సంబంధించి? 2018-19కి సంబంధించి. మరి నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రభుత్వం 2025 కల్లా జీడిపిలో ఎంత ఆదాయాన్ని ఆరోగ్యంపై ఖర్చు చేయాలని చెప్తుంది అని అంటే 2.5% అని చెప్పేసి
గుర్తుంచుకోవాలి. ఇగో ఈ రిపోర్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అంటే జాతీయ అంశంగా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి డిస్కస్ చేద్దాం. అదే ఏంటి అని అంటే దామోదరన్ కమిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో కమిటీస్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. ఏమంటున్నాం? దామోదరన్ కమిటీ ఏమంటున్నాం? దామోదరన్ కమిటీ అని అంటున్నాం. దామోదరన్ కమిటీ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు వచ్చింది అనేది కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో స్టార్టప్స్ అనేవి చాలా స్పీడ్గా గ్రో అవుతూ ఉన్నాయి. ప్రపంచ స్టార్టప్లతో పోల్చినప్పుడు భారతదేశం 3వ స్థానంలో ఉందండి. స్టార్టప్లను పెట్టడంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అని అంటున్నాం? 3వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారత్ నెక్స్ట్ దీన్ని ఫస్ట్ స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా స్టార్టప్లలో పెట్టుబడులను పెంచేందుకోసం అని చెప్పేసి భారత ఆర్థిక వ్యవహారాల శాఖ ఏం చేసింది అని అంటే దామోదరన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేసిర్రు అని అంటున్నాం? భారత ఆర్థిక వ్యవహారాల శాఖ అనేది భారత ఆర్థిక వ్యవహారాల శాఖ ఏం చేసింది అని అంటున్నాం? దామోదరన్ కమిటీని ఏర్పాటు చేసింది అని అంటున్నాం. సో మరి ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ఏం చేస్తూ ఉంది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి స్టార్టప్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్లలో పెట్టుబడులను ఎక్కువగా తీసుకురావడం, ఆ పెట్టుబడులను తీసుకొచ్చే అంశాలలో అడ్డంకులను నియంత్రించడం, ఇలాంటి వాటిపైన ఈ దామోదరన్ కమిటీ అనేది స్టడీ చేయబోతూ ఉంది. ఇటీవల స్టార్టప్లలో పెట్టుబడుల కోసం నియమించినటువంటి కమిటీ పేరేంటి అని అంటారు? దామోదరన్ కమిటీ అని చెప్పేసి చెప్పాలి. ఎవరు నియమించారు ఈ కమిటీని అని అంటారు? భారత ఆర్థిక వ్యవహారాల శాఖ అనేది నియమించింది. సో ఈ దామోదరన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు 2022-23 బడ్జెట్లో ఎవరు ప్రకటించారు అని అంటే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం స్టార్టప్లలో ఎక్కువ పెట్టుబడులను తీసుకొచ్చేందుకోసం అని చెప్పేసి ఈ కమిటీని నియమించారు. ఇప్పుడు ఈ కమిటీ ఈ స్టార్టప్లకి సంబంధించినటువంటి పెట్టుబడుల కోసం ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్స్కి సంబంధించినటువంటి వాటి ద్వారా పెట్టుబడులను ఎలా తీసుకురావాలి అనేది స్టడీ చేయబోతా ఉంది. ఏమంటున్నాం? ప్రైవేట్ ఈక్విటీ అలాగే వెంచర్ క్యాపిటల్. ఏమంటున్నాం? వెంచర్ క్యాపిటల్. సో వీటి ద్వారా పెట్టుబడులను సేకరించేందుకోసం ఈ దామోదరన్ కమిటీ అనేది ప్రత్యేకంగా స్టడీ చేయబోతా ఉంది. మరి దామోదరన్ కమిటీకి సంబంధించి దామోదర్ గారికి ఏ అర్హత ఉంది అని ఈ కమిటీకి నియమించడం జరిగింది అని అంటే ఈయన సెబీ ఏదైతే ఉందో ఈ సెబీకి సంబంధించినటువంటి మాజీ చీఫ్ అండి. మాజీ చీఫ్. సెబీ అంటే ఏంటి సార్ అని అంటే ఇగో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1992లో స్థాపించబడిందే సెబీ. సో ఇది ఏం చేస్తుంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేస్తుందండి. వేటిని అంటున్నాం? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE. సో వీటికి సంబంధించి నియంత్రణ అధికారిగా ఎవరు ఉంటారు అని అంటే సెబీ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెబీలో మాజీ చీఫ్ ఎవరు అని అంటే దామోదరన్ గారు. ఈ దామోదరన్ గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు స్టార్టప్లలో ఈ ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ద్వారా పెట్టుబడులను సమీకరించేందుకు వాటిని నియంత్రించేందుకోసం అని చెప్పేసి కమిటీని ఫామ్ చేసిర్రు అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది సార్ అని అంటే స్టార్టప్లకి సంబంధించిన పెట్టుబడుల కోసం ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ద్వారా పెట్టుబడుల సమీకరణ కోసం ఏ కమిటీని స్టడీ చేయమని ఏ కమిటీని చెప్పిర్రు అని అంటే ఏ కమిటీని నియమించిర్రు అని అంటే దామోదరన్ కమిటీ. దామోదరన్ కమిటీ అనేది ఇటీవల నియమించబడ్డది. దామోదరన్ గారికి సంబంధించినటువంటి వాటిని గుర్తించండి. ఆయన ఏ సంస్థకి చీఫ్గా వ్యవహరించారు అని అంటే సెబీ అని చెప్పాల్సి ఉంటుంది. సెబీని విస్తరించండి అని అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1992లో స్థాపించబడింది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఈ కమిటీ ఎందుకోసం వచ్చింది అని అంటే స్టార్టప్లకి సంబంధించిన పెట్టుబడుల కోసం వచ్చింది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా
ఈ పెట్టుబడులు అనేవి రావడం జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు ఏం పెట్టుబడులు వస్తలేవా సార్ అని అంటే వస్తున్నాయండి. 2021 వరకు స్టార్టప్లలో ఎంత పెట్టుబడులు వచ్చాయి అని అంటే 5.5 లక్షల కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఎంత వచ్చినాయి అని అంటున్నాం? 5.5 లక్షల కోట్లు వచ్చినాయి. బట్ ఇవి సరిపోవు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ పెట్టుబడులు అనేవి మరింత పెరగాల్సిన అవసరం ఉంది స్టార్టప్స్కి సంబంధించి. కాబట్టి దామోదరన్ కమిటీని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు చేసింది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్స్ కోసం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.